నుంచి మనం ఇంతకు ముందు చాలా సంవత్సరాలుగా సవివరంగా విస్తారంగా విపులంగా చెప్పుకొని ఉన్నాం. మీ పిల్లలు ఎవరైనా వినాయకుడు అనే మనిషిని మీరు ఎక్కడన్నా చూసారా? కొన్ని దేవుళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు లక్ష్మీదేవి మన ఎంతో మంది సలక్షణమైన ఆడబిడ్డలాగా ఉన్నారు. ఆ బొమ్మ మనం చూస్తాం, విగ్రహం మనం చూస్తాం. కాకపోతే రవివర్మ తన కుమార్తె అయినటువంటి మృణాళిని గుర్తుపెట్టుకుని ఎర్ర చీరలో, ఎర్రంచు మంచి అందమైన చీరలో పద్మం మధ్యలో ఉండేటటువంటి ఒక లక్ష్మీ స్వరూపాన్ని 2 ఏనుగులు చుట్టూ ఉండే మొదటి బొమ్మ గీసి మనందరికీ మార్గదర్శకుడై మానవ రూపంలోనే భగవంతుడు ఉంటాడని చెప్పిన వారయ్యారు. సరే, ఈ రూపాలన్నీ బాగానే ఉన్నాయి, మానవులలో దేవుడున్నాడని చెప్పడం అయి ఉండవచ్చేమో గాని వినాయకుడు లాంటి రూపం భూమి మీద ఎక్కడైనా ఉంటుందా? అంటే ఒక ఏనుగు తొండము, ఒక పెద్ద పొట్ట, ఆయనకు మళ్ళీ లేక లేక ఒక వాహనం, అది ఎలుక. ఇది ఏమిటిది? అసలు ఈ ఇండియా వాళ్ళకి తలకాయ లేదు అని చెప్పి తిట్టే వాళ్ళకి అవకాశం ఇవ్వడం కదా ఇది అని చెప్పి మన పిల్లలు ఎవరైనా అడగవచ్చు. ఇప్పుడు అనేక మంది మన బిడ్డలు దేశ దేశాల్లో ఉంటూ అక్కడుండే స్థానిక మత ఛాందస్సుల వాదుల నుంచి అనేక రకాల విమర్శలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని మనం చెప్పుకుంటున్నాం. నిజంగా అయితే ఈ దేవతలందరూ ప్రత్యేకమైన విశిష్ట సామర్థ్యం కలిగినటువంటి వివిధ చైతన్యపు స్థాయిలే గాని వీళ్ళు ఊహిస్తున్నటువంటి రూపాలు కాదు అని చెప్పి పెద్దలు చెప్పారు. మరి అంతంత పెద్ద పదాల్లో మీరు చెప్పారు, మాకు అర్థం కాలేదు అంటారేమో. నిజమే, నన్ను మన్నించండి. కాకపోతే వినాయక చవితి రోజున ఆకాశంలో నక్షత్రాలన్నిటినీ చూస్తే, ఉత్తర ముఖంగా ఇలా చూస్తే కరెక్ట్ గా భాద్రపద చతుర్దశి రోజు 48 నిమిషాలు 50 నిమిషాల తరువాత ఆకాశంలో ఉండే నక్షత్రాలను ఒకసారి గీస్తూ గన వచ్చినట్టయితే 9:30 వరకు కూడా ఉంటుంది. అది వాటిని గీస్తే ఆ నక్షత్రాలు కలుపుతూ వస్తే వచ్చే ఆకృతి ఒక తొండము, ఒక పెద్ద ఏనుగు తల, దాని కింద పెద్ద పొట్ట, దాని కింద ఒక ఎలుక ఉన్నట్టు గీయవచ్చు. చిన్నపిల్లలు చుక్కలు కలిపి గీస్తారు చూసారు, ఆ విధంగా గీస్తే మీరు ఎప్పుడైనా శ్రద్ధగా చూస్తే ఆకృతి కనిపిస్తుంది. అనంత ఖగోళ రాశులను, విశ్వాంతరాళాన్ని ఏ చైతన్యమైతే నడుపుతుందో ఆ చైతన్యంలో మొదటి భాగంగా మనం ఇదిగో ఈ ఆకారాన్ని స్మరిస్తాము అని చెప్పి భారతీయ ఋషులు అద్భుతంగా చేసినటువంటి కల్పనయే గాని, దాని వెనక ఎంత హృదయం ఉందో, ఎంత అద్భుత తపస్సు ఉన్నదో, ఒక ఋషి ఒక మాట చెబితే దాన్ని ఎవరు తలచుకున్నా వాళ్ళకి మేలు జరుగుతుంది. ఒక ఋషి ఒక మాట చెబితే దానిని ఎవరైనా సరే చేసినట్టయితే దానికి ఎక్కడ లేని శక్తి, ప్రభావం ఉంటుంది. అందుకని ఏమన్నారు, వాళ్ళు తాత్వికంగా వివరించారు ఆ మాటను. శివపార్వతులు ఇరువురికి ఇతడు బిడ్డ, శివ అంటే తండ్రి. నిజంగా వచ్చి పూణేలో ఉంటూ బొంబాయిలో ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ బొంబాయి ఉద్యోగం లాంటి వాడు శివుడు. అంటే ఎట్లా అంటే పూణేలో వేకువని 3-4 గంటలు వేసేసి తెల్లవారగతలకే పిల్లలు లేవగతలకే అబ్బగారు వెళ్ళిపోతారు. రైలు ఎక్కి వెళ్ళి చివరికి 4 గంటలు ఎంతో ప్రయాణం చేసి బొంబాయిలో ఎక్కడో ఆయనకు వచ్చిన ఉద్యోగం చేసేసుకొని సాయంత్రం ఎక్కి వచ్చేటప్పుడు పిల్లలు నిద్రపోయి ఉంటారు. వాళ్ళు నాన్నగారు ఉన్నారా, నాన్నగారు అది తెచ్చారా, నాన్నగారు ఇది ఇచ్చారా అని చెప్పడమే తప్పిస్తే నాన్నను చూసే అవకాశం ఉండదు. వారం అంతా నాన్న కనిపించరు. కొన్నిసార్లు అయితే గల్ఫ్కి వెళ్ళిన తండ్రి లాంటి వాడు. తండ్రి ఉన్నాడని తెలుస్తుంటుందే గాని వాళ్ళకి తండ్రి ఎక్కడున్నాడో ఏమైందో తెలియదు. మన అమ్మ చెప్పింది తండ్రి ఉన్నారని, ఖచ్చితంగా ఉండున్నాడు, నమ్ముతాం, మనం ఉన్నాం కదా అనుకోవడమే. అట్లా మన ఎదుట కనిపించే అపారమైన విస్తారమైన సవిస్తారమైన ప్రకృతి మన అమ్మ. ఈ విశ్వంలో కనిపించే భాగం అమ్మ, కనిపించని అంతఃసూత్రము నాన్న అని ధర్మంలో పెద్దలు వివరించారు. కనిపించేది ప్రకృతి, కనిపించేది విశ్వం, కనిపించనిది ఏదైతే ఉందో అదంతా, అది దృశ్యమానవ కాని సూత్రం ఉందే అది చైతన్యం, అది దివ్యశక్తి సమన్వితం, అది దానిని శివ అన్నారు. శివుడు అంటే అర్థం ఏంటంటే పవిత్రము, నిత్యరంజనము, నిరాభాసము, అనంతము, అవ్యయము, నిరాకారము, సమస్తాలకు మూలమైనది అని భావమే గాని మరొకటి కాదు. అయితే ఎదురుగా కనిపించే వస్తువులన్నిటి వెనక కనిపించని సూత్రము శివుడు, కనిపించే రూపము అమ్మవారు. అందుకని ఎవరు స్తుతి చేసిన ఈ స్తోత్రములన్నీ కనిపించేటటువంటి అమ్మకు స్తోత్రాలు, కనిపించని నాన్న శివుడు, నటరాజమూర్తి శివుడు.
నిత్య నర్తన శాలి శివుడు. ఆయన నర్తనం నుంచి వచ్చేటటువంటి ప్రకృతి మన అమ్మ కనిపిస్తుంది, నాన్నగారు కనిపించరు. కనిపించని నాన్న శివుడు అన్నమాట. అందుకని ఈ శివుడు ఈ పార్వతి కలిసి ప్రకృతి అయి మనందరి దేహాలకు కూడా ఆ పార్వతి మన దేహ రూపమైనటువంటి అమ్మవారు మనం కనిపిస్తూ అన్నం పెట్టి ఉజ్జగించే అమ్మలాంటి దేహం భగవత్ ప్రసాదితమై ఈశ్వరార్పితమై ఈశ్వర సమర్జితమై ఈశ్వర ప్రసాదితమై వచ్చింది. కానీ దీనికి కారణమైన ఈశ్వరుడు మనకు కూడా కనిపించడు. అందుకని మనం ఎక్కడున్నాడు అంటే నాలోన శివుడు గలడు అనుకోవడమే. ఎక్కడున్నాడు? నేనుగా ఉన్నాడు కాబట్టి నేను ఆయన గుర్తుపట్టలేను. నాన్నగారు కనిపించరు, అమ్మగారైన ఈ దేహం మాత్రం మా అమ్మ ప్రసాదంగా తెలుస్తోంది. అందుచేత ప్రతినిత్యము ప్రతి చోట దివ్యంగా కనిపించే భాసమానమయ్యే ప్రతి రూపము, ప్రతి అణువు, ప్రతి కణము ప్రకృతి యొక్క రూపమే. అందుకని దీనిని గురించి ఒక ఇది చెప్పారు. మన ఎదురుగా కనిపించే ప్రకృతి సూత్రాలు, ప్రకృతి అమ్మవారు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అద్భుతమైన విషయాలు ఎవరన్నా తెలుసుకునే ఆసక్తి ఉంటే ఒక్కసారి మన శరీరంలో ఉండే జీవకణాల గురించి తెలుసుకోండి. మన దేహంలో కొన్ని కోట్ల జీవకణాలు ఉంటాయి. అందులో ప్రతి జీవకణం దేనికని ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ప్రత్యేకంగా ఉంటుంది. దేనికది సెపరేట్, దానికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. అదేవిధంగా ఉండే అన్ని జీవకణాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఆ సంబంధం వల్ల ఇది ప్రభావితం అవదు. ఆ ఒక్క జీవకణంలోంచి మొత్తం ఈ విశ్వాన్ని అంతటినీ తయారు చేయవచ్చును అని చెప్పి ఋషులు చెబుతారు. ఇంకా శాస్త్రవేత్తలు చెప్పేదాకా ఎదగలేదు. ఒక్క జీన్ తీసుకుని కొన్ని వేల కోట్ల సంవత్సరాల మానవ జాతి ప్రగతికి సంబంధించిన సమస్తాన్ని అందులో చూడవచ్చును. అంత అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులలో అణువై మహత్తత్వములో మహత్తత్వమై ఏదైతే ఇమిడి ఉన్నదో అటువంటి తత్వము మనంగా భాషించే ఈ ప్రకృతి అంతా, మన దేహం అంతా సమస్తంలోనూ ఉంది. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. ఒక చిన్న సూక్ష్మభావంలో ఏమి ఉన్నదో అదే మహత్తరమైన బృహత్తర ధర్మరాశులన్నిట్లో కూడా సృష్టిలో ఉన్నది. చక్రి సర్వోపగతుండై, సర్వ ఉపగతుడు. సర్వము అంటే ఈ మాల ఉంది. ఈ మాల మనకు కనిపిస్తా ఉంది, ఇది అమ్మవారు. ఈ మాలను పూయించిన చెట్లు, ఆ చెట్లు తీసుకున్నటువంటి అన్ని చెట్లు ఒకే నేలలోంచి సారాన్ని గ్రహించి ఇన్ని వన్నెలు, ఇన్ని చిన్నెలు, ఇన్ని అందాలుండే ఈ మాలను తయారు చేస్తాయి. ఈ మాల అమ్మవారైతే ఆ మాల వెనుక ఉండేటటువంటి అంతఃసూత్రం శివుడు. అయితే ఈ కూర్పు, ఈ పేర్పు, ఈ నేర్పు ఇవంతా ఒక క్రమమై ఇక్కడికి రావడానికి ఒక్కసారి ఆలోచిస్తే ఎంత చిత్రం అంటే, ఈ పువ్వులు ఏ చెట్టుకు పూసాయో తెలియవు, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియవు, ఇక్కడ మార్కెట్ నుంచి ఇక్కడ ఎవరు తీసుకొచ్చారో తెలియదు. ఆ తీసుకొచ్చిన వాళ్ళు ఎన్ని గంటల పాటు సాయనామం చేస్తూ శ్రమిస్తే గాని ఈ మాల తయారై ఉండదు. అంటే ఇప్పుడు ఎంతో మంది చేసిన సమిష్టి కృషి వల్ల ఇక్కడికి తయారై ఇక్కడికి మోసుకు రాబడి ఇక్కడ తీసుకొచ్చి బాబా పాదార విందాల మీద సమర్పించబడి, ఓ తండ్రి ఈ అనంత ప్రకృతి నీకు స్వరూపమే ఈ పువ్వుల వలె. ఈ పువ్వులను నీకెలా మేము సమర్పిస్తున్నాము, మా హృదయం సమర్పించడం చేతరాదు గనక మేమందరం ఇదిగో ఈ విధంగా కలిసి ఉండాలి. ఈ పువ్వుల మాలలో పువ్వుల వలె మా జీవితం అంతా సర్వకాల సర్వావస్థలలో మేమందరం ఇలా కలిసి ఉండాలనే భావంతో మనం తీసుకొచ్చి అక్కడ సమర్పించారు. ఆ సమర్పించిన దాన్ని ఇక్కడ మనకు ప్రసాదంగా ఇవ్వడం వెనక ఇంతమంది సమిష్టి కృషి విడి ఉంది. అటువంటి సమిష్టి కృషిని యజ్ఞము ఉన్నారు. అయితే ఇవన్నీ ఇంతగా జరగాలంటే ఒక్క సెకండ్ ఏది మారినా సరే కరెక్ట్ గా ఈ పువ్వులు అక్కడ వచ్చేటప్పుడు ఆ పక్కనే ఒక మంట వచ్చిందనుకో, ఈ పువ్వు రాదు. దానికి చీడపీడలు పట్టాయనుకో రాదు. తెచ్చే వ్యక్తి లేట్ అయిందనుకో రాదు. ఈ ఊరిలో ఏదైనా ఒక హఠాత్తుగా పరిణామం వచ్చి రాజకీయ కారణాల వల్ల మార్కెట్ మూసేస్తే రాదు. ఇట్లా ఎన్నో విషయాలు కలిసి వస్తే గాని, ప్రకృతి సహకరిస్తే గాని, వ్యక్తులు సహకరిస్తే గాని, శ్రమిస్తే గాని, ఖర్చు పెడితే గాని మాల ఇక్కడికి రాలేదు. ఇవన్నీ అట్లా సమకూడి రావటానికి ఏది కారణం? అది వినాయకుడు. వినాయకుడు అంటే వినాయకో విఘ్నరాజా అంటే అర్థమైంది. నిర్విఘ్నంగా ప్రతి పని జరగాలంటే, హర్డిల్ పడకుండా రావాలంటే, ఇప్పుడు ఒక పని మనము అక్కడ ధుని చుట్టూ ప్రదక్షిణ చేసి నేను ఇక్కడికి వచ్చి బాబా పాదాలను తాకి ఇక్కడ కూర్చోవాలంటే ఇది ఆ అనుగ్రహం అనుకోవాలి. ఎందుకంటే
అక్కడి నుంచి నేను ఎన్నిసార్లు శ్వాస పీలుస్తానో అన్నిసార్లు నా శ్వాసను, శ్వాసకాధారమైన ప్రాణచలనాన్ని, దానికి ఆధారమైన నా జీవతత్వాన్ని ఆయన కాపాడితేనే నేను ఇక్కడ కూర్చున్నాను. మీరు ఇక్కడ కూర్చుని వింటున్నాం మనం అంటే, ఇంతవరకు ఈ సెకండ్ వరకు మనని సంరక్షిస్తున్న ప్రకృతి సూత్రంలో ఉండే వినాయకుడు మనని సంరక్షించినందువల్లనే, నిర్విఘ్నంగా మన జీవయాత్ర కొనసాగించినందువల్లనే, నిర్విఘ్నంగా మన శ్వాస, నిర్విఘ్నంగా మన జీవకణాలన్నీ సరిగ్గా పనిచేసినందువల్లనే మెదడులో ఉండేటువంటి 3.5 ట్రిలియన్స్ అయినటువంటి కణజాలం అంతా ఒకదానితో ఒకటి అద్భుతంగా వ్యవహరించినందువల్లనే మనం ఇక్కడ కూర్చుని ఇది వినగలుగుతున్నాం. ఒకరు కాదు, ఒక రోజు కాదు, ఒకసారి కాదు, ఒక చోట కాదు, ఒక సందర్భంలో కాదు, ఒక పరిస్థితిలో కాదు, వీటన్నిటిలోనూ కలిసి సమాహారపు కలయిక ఏదో అది విఘ్నేశ్వరుడు. అందుకని విఘ్నేశ్వరుడు అనగానే ఏదో ఒక అందమైన భజన, సుందరమైన పాట పాడేసి అవన్నీ మాట్లాడకూడదు. వినాయకుడు అంటే తెనుగుతోండ ఉందా, ఉంది ఒప్పుకో అని మూర్ఖంగా చెప్పమని ఎవరు అనలేదు. అందుకని బాబా చెప్తారు, నీకు తెలియని విషయాలను మహాత్ములైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని దానిని ఉత్తమమైన ఆదర్శంగా జీవించు అని. తత్ విద్ధి, ఆ విషయం వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు చెబుతారు. ఏ విధంగా? వాళ్ళకి ఎంత తెలుసని కాదు, మనకెంత తెలియదని తెలుసుకోమని. అందుకని నేను తెలుసుకోను అనడం కరెక్ట్ కాదు, తెలుసుకోవడానికి ప్రయత్నించడం కరెక్ట్. అందుకని వినాయకుడి గురించి సరే, ఆయనకి ఎలికేమిటండి? ఎలుకల్ని మనం సమూలంగా నాశనం చేస్తూ ఉంటాం. ఎలుకను కూడా వాహనం అనటం ఏంటంటే, ప్రకృతిలో భగవద్రూపం కానిది ఏదీ లేదు అని చెప్పడానికి. అయితే ఒక రైతు పొలంలో ఎలుకలన్నీ నాశనం చేస్తుంటే భరించాలనా? ఎలుక పొలంలో రైతులు పొలాలన్నీ నాశనం చేస్తుంటే భరించాలనా? దాన్ని చంపకూడదా? అట్లేం కాదు, చంపకూడదని అర్థం కాదు అక్కడ. ఎలుక అంటే పావుంది, పావుని దేవుడు అన్నాగా. అట్లాగే సమస్తంలో ఉండే సమస్తము దైవస్వరూపమే అన్నాం. చెట్లన్నీ దేవుళ్ళంటే కలుపు మొక్కలు దేవుళ్ళు కదా. అట్లా కాదు. జీవన ధర్మానికి అడ్డం వచ్చే వాటిని ఆయా జీవులు తొలగించుకుంటూ జీవించడం జీవుల సహజ ధర్మం. దాన్ని ఎప్పుడూ తప్పనలేదు. రైతు దుక్కి చేసేప్పుడు ఎన్నో పురుగులు చచ్చిపోతాయి, ఎన్నో ఎర్రలు ముక్కలుగా తెగిపోతాయి, ఎన్నో జీవులు వాటి వల్ల బాధపడినప్పటికీ దానివల్ల వచ్చే ప్రయోజనంలో అంతకంటే ఉత్తమమైన మానవ వికాసం ఈ విడి ఉన్నది గనుక దాన్ని పట్టించుకోని అవసరం లేదు అని చెప్పి మహాత్ములు చెబుతారు. కాబట్టి అట్లా చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించి ఉత్తమమైన ధర్మం చేయడం మానివేయడం అవివేకం. అందుకని అక్కడ ఏం చేశారంటే, చిన్న విషయం పెద్ద విషయం అని కాకుండా చూస్తే ఈ ప్రకృతి అంతా ఒక ధర్మం ప్రకారం ఉన్నదో, ఆ ధర్మం కొనసాగడానికి ఏది ఆధారమో, ఆ ఆధారం ప్రతినిత్యం మన శ్వాసలో శ్వాసగా ఉన్నదో అది వినాయకుడు. అందుకని ప్రతినిత్యం దాన్ని భావన చేసి మొట్టమొదట ఓహో సృష్టికర్త యొక్క ధర్మం వల్ల, బాబా దయ వల్ల, ఓహో వినాయకుడి స్వరూపంగా ఆయన దయ వల్ల ఈ రోజు ఇది నమస్కారం పెట్టే అవకాశం నాకు లభించింది, ఈ పని నేను చేయగలుగుతున్నాను అని ప్రతిదాని పట్ల కృతజ్ఞతాభావం అలవర్చుకోవడానికి అది చెప్పారు. ఇంకొకటి, ఎలుకలాగా ఉండడం ఆ బొమ్మ కారణము. రెండోది ఏంటంటే, ఎలుకను గమనించండి. ఎలుక ఎప్పుడూ విసుగ్గా ఉండదు, ఎలుక ఎప్పుడూ జాగ్రత్తగా ఉండదు, ఎలుక ఎప్పుడూ మెలకువగా ఉంటుంది. ఎలుకను మోసం చేయడం చాలా కష్టం. అటువంటి దానివల్ల మెలకువగా ఉండే జీవులలో ఉండే పరమాత్మతత్వం కూడా భగవంతుడేం చెప్పడం ఒక అంశం. అయితే ఇక్కడ మన భావం ఏంటంటే, అయితే ఎలుకలు, గడ్డిపోసలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఈ గడ్డంతా ఎందుకు పనికిరానివన్నీ తీసుకొచ్చారు పూజిస్తారే అంటే, దాని వెనక నాకు అర్థమైన భావం ఏంటంటే, నెల్లూరు నగరంలో ఉండే మనం ఒక చిన్న ప్రశ్నలు వేసుకోండి. మీరు ఎంతకాలం ముందు విశాలమైన పచ్చటి పొలాలు చూశారు? ఒక సువిశాలమైన గడ్డి ఉండేటటువంటి ఒక మైదానాన్ని చూశారు? విశాలమైన నీరుండే కొలను గాని సముద్రం గాని చూసి ఎంతకాలమైంది? అట్లా కూడా అక్కర్లే. సువిశాలమైన పైనుండే ఆకాశాన్ని 5 నిమిషాలు చూసి ఎన్ని సంవత్సరాలైందో చూడండి. అంతేకాదు, ఒక ఎగిరే పక్షిని, కొన్ని శ్రావ్యంగా కూసే కోయల స్వరాన్ని ఉదయాన్నే మన గుడి దగ్గరికి వస్తుంటే ఎన్నో కోయిలలు మహా ఆనందంగా అందంగా చాలా రోజులుగా అరుస్తూ ఉన్నాయి. 4-5 గంటలకే అరుస్తాయి అవి. వాటిని శ్రద్ధగా ఆ కోమల స్వరాన్ని ఎంతసేపు వింటున్నాం? అసలు పట్టించుకుంటున్నావా? అంటే మన చుట్టూ ఉండే ప్రకృతిని మనం ఎప్పుడైతే వదిలేస్తామో ఆ మేరకు మన మనసు దిగులు, విచారము వీటిలోకి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మన ఎదురుగా ఉండేటటువంటి ప్రకృతితో తాదాత్మ్యం చెందుతూ మనసు ఏకాగ్రమైతే
క్రమంగా మనసు శుద్ధం అవుతూ వస్తుంది. ఒక 10 నిమిషాల సేపు మీకు మనసు చిరాగ్గా ఇంట్లో పరిస్థితుల్లో కష్టాలు ఉద్యోగంలోనో ఇబ్బందులు ఉండేటప్పుడు ఒక పారే నీళ్లనో పచ్చటి పొలంలో చూడండి, మనసు కొంచెం శాంతి పడుతుంది. వినీలమైన ఆకాశాన్ని కదిలే మబ్బుల్ని తదేకంగా చూడండి, మనసు ఎంతో కొంత కొంచెం విరామం చెందుతుంది. అట్లాగే ఒక్కసారి పసిపిల్లలు కొంచెంసేపు ఉండే చొరవై వాళ్ళతో తదేకంగా ఉండండి, మనసు కొంచెం నిర్మలం అవుతుంది. ఎందుకంటే మనలాగా వాళ్ళ మనసు ఇంకా మలినగ్రస్తం అవ్వలేదు. అందుచేత ప్రకృతితో సహజంగా జీవించు అని చెప్పడం కోసము వినాయకుడికి సమస్తము పూజనీయమే చెప్పారు. అంటే వాళ్ళు అభ్యాసం చేయాలని ప్రయత్నిస్తాం, మనం మాత్రం దానికి ఏమాత్రమూ ప్రయత్నించాం. ఏ గడ్డి పరక చూచినా ఇది కూడా పూజార్హమే, పూజార్హం కానిది ప్రకృతిలో సృష్టిలో ఏదీ లేదు అనే భావం కోసం సమస్తము ఇదేనని చెప్పడం కోసం మన దేశంలో ఋషులు మహానుభావులు ఆయనకు విజ్ఞాధిపతిని మొట్టమొదటి దేవుడుగా సమస్తానికి మూల దైవంగా ఏర్పాటు చేశారు. అయితే విజ్ఞాధిపతిని అర్చించడం అంటే ఏమిటి? మన దేశంలో పండుగలన్నిటి వెనక సామాన్యమైన పేద జనం యొక్క కడుపును కష్టాన్ని పట్టించుకోవటం. ఇప్పుడు ఈ బాగా శ్రమ చేసిన సగటు రైతు దేహానికి ఎటువంటి ఆహారం అవసరమో అటువంటి నైవేద్యాన్ని మన దేశంలో పెట్టడం అలవాటు. పంటలన్నీ వచ్చేందుకు దేహంలో కండలన్నీ కరిగిపోయేలాగా ఒకప్పుడు రైతు విపరీతంగా శ్రమిస్తే కానీ పని జరిగేది కాదు. ఆ విధంగా శ్రమించి 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 పంట ఇంటికి వచ్చిన సమయంలో సంక్రాంతి వస్తే ఆ శక్తివంతమైనటువంటి కార్బోహైడ్రేట్స్ ఉండే బియ్యపిండి, దానిలో కావలసిన ఇతర కెలోరియల్ ఎనర్జీ అంతా ఉండే బెల్లం, మంచి ఫ్యాట్స్ ఉండే ఆయిల్, ఇవి కలిపిన నిప్పట్లు అందరికీ పంచమన్నారు. ప్రసాదం పంచడంలో కూడా అద్భుతమైన ఆరోగ్య సూత్రం మన దేశంలో ఇమిడి ఉంది. అదేవిధంగా ఈ మంచుకాలం వర్షాకాలంలో వచ్చే ఈ పండుగలో ఇప్పుడు ఆవిరితో తయారు చేసిన ఈ కుడుములు కనుక తిన్నట్టయితే ఆ శ్రమజీవులైనటువంటి వారికి దేహానికి అవసరమైనటువంటి అన్ని ధాతువులు అందులో ఆ ప్రసాదంలో ఉంటాయి. అందువల్ల నీవు తిను, నీ సాటివారికి పెట్టు, నీలో సాటివారికి సమర్పించి తింటే అది ఆ రూపంలో భగవంతుడు గుచ్చుకుంటాడు అని జ్ఞాపకం పెట్టుకో అనడం వినాయకుడి వెనక భావం. వినాయకుడు అంటే సాయిబాబా చెప్పిన ఒక చిన్న అంతఃసూత్రం. అది ఏమిటంటే, నీకు ఆకలి వేళ నీవెలాగో నీ ఆకలి గురించి పట్టించుకుంటావో అట్లాగే నీ సాటి జీవుల యొక్క ఆకలిని గురించి యోచించి సాధ్యమైనంత వరకు భగవదర్పితంలాగా చేసి మిగతాది నువ్వు తిను అని చెప్పిన భావం అందులో ఉంది. అందుచేత ఏదో 2 ఇవి పెట్టి ఈ రోజు ఎల్లుండి మర్రోజు మన ఇంట్లోనే పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కరెంట్ ఆగిపోతే పాచి పెడితే పారేయకుండా పక్క వాళ్లకు పెట్టమని దాని వెనక భావం. అందువల్ల ముఖ్యంగా వచ్చి సాటి జీవులతో పంచుకోవటం అనే భావమే పండుగలన్నిట్లోనూ మన వాళ్ళు ప్రధానంగా చెప్పారు. అందుచేత వినాయకుడి గురించి ఎక్కడ స్తుతి స్తోత్రం ప్రార్థన జరిగినా, ఎక్కడ జరిగినా సరే ఒక చిన్న పసుపు ముద్దైనా పెట్టి వినాయకో విఘ్నరాజ మృత్యువాయ శాంతకాయచ అని చెప్పి ప్రతి దానికి ముందు వినాయకుడిని కూర్చోబెట్టి చేయటం వ్యాసుడు భారతదేశానికి ఏర్పాటు చేసిన ఒక విధానం. ముందు వినాయకుడిని పూజించాలి, ఆ తర్వాత ఈ పూజ విధిలో ఏదైనా చేయవలేని. అయితే గురు పూజ చేసేటప్పుడు అది అవసరం లేదు. ఎందుకంటే బాబాయే వినాయకుడు, బాబాయే సమస్త దేవతలు, బాబాయే సమస్త మహాత్ముల స్వరూపం, బాబాయే సమస్త విశ్వాత్మకమైన దైవస్వరూపం. కాబట్టి సమస్త దేవతలు, సమస్త మహాత్ములు, తర్వాత సమస్త ప్రకృతిలో ఉండే సృష్టి అంతా కూడా దేనివల్ల ఎవరి సేవ వల్ల ఆనందిస్తుందో అది సద్గురువు గనక బాబాకు ఒక నమస్కారం పెట్టినట్టయితే సరిపోతుంది. ఒకరు అడిగారు, సార్ నేను రోజు బాబాకు పూజ చేస్తాను, వినాయక చవితి రోజు కూడా పూజ చేయాలా అని. నిజంగా బాబాయే వినాయకుడని పూజ చేశావా? అది సరైన పద్ధతి. బాబాయే వినాయకుడు, బాబాయే మరొకటి కాదు, సమస్త దేవతలు వారే అని గన చేస్తే వినాయకుడు సంతోషిస్తాడు, సాయినాథుడు అనుగ్రహిస్తాడు, సమస్త జీవులకు మనకు మేలవుతుంది.